సోషల్ మీడియాలోని రాంగ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయొద్దు. బూతులు వస్తాయా యూట్యూబ్లో నువ్వు మాట్లాడకూడదు, కానీ కొన్ని కామెంట్ చేసి బూతులు వచ్చేస్తాయి నోటి నుండి. వాళ్ళు చేసే కామెంట్లు అలాగ ఉంటాయి. మీరు చుట్టం కలపకండి ప్లీజ్. ఎక్కువ స్టోరీలు వచ్చేస్తున్నాయి బయటికి. పనిలేన మంగళోడు అట పిలితల గోకడట. అలాంటి సావిత నాకు కామెంట్ సెక్షన్లోనే చాలా మంది న్యూ ఇయర్కి విష్ చేస్తూ, అన్న ఇది 2024 లీప్ ఇయర్ అన్న, 2020 లీప్ ఇయర్ వచ్చింది, కోవిడ్ వచ్చింది, చాలా మంది చనిపోయారు, మళ్ళీ లీప్ ఇయర్ 4 years తర్వాత వచ్చింది, చాలా రిస్క్ అవబోతుంది అన్న, మీరు హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేయమంటున్నారు ఏంటి, మీరు విష్ చేస్తున్నారు ఏంటి, చాలా జాగ్రత్తగా ఉండాలన్నా, లాస్ట్ ఇయర్ అలా అయింది, ఆ టైంలో అలా అయింది, ఇప్పుడు అలా అయింది అనేసి. ఆటకో కరివేపాకు సావిత ఎప్పుడైనా విన్నారా? లీప్ ఇయర్ 2020 దానికన్నా ముందు 4 years బ్యాక్ లీప్ ఇయర్ రాలేదా? మీ పుట్టప్పటి నుండి ఇప్పుడు లీప్ ఇయర్స్ ఎన్నిసారి కౌంట్ చేయండి. 2024లో లీప్ ఇయర్ అంటే ఫెబ్ 28 days కాదు, 29 days, అంటే 365 days కాదు, 366 days. ఈ ఇయర్ అంతా 366 days వేస్ట్ చేయడానికి వచ్చిందనమాట ఈ సంవత్సరం. దీనికి మీ అనుమానంతో ఆ టైంలో కోవిడ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కొత్త వైరల్ వస్తుంది. లీప్ ఇయర్కి కోవిడ్కి మ్యాచ్ చేయకండి. ఆ సబ్జెక్ట్ వేరే, ఈ సబ్జెక్ట్ వేరే, దానికి దీనికి లింకప్ చేయకండి. కోవిడ్ ఈజ్ ఏ వన్ కైండ్ ఆఫ్ డిసీజ్. అది ఏ ఇయర్ అని రావచ్చు. లీప్ ఇయర్లో వచ్చింది, 4 years తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా లీప్ ఇయర్ వచ్చింది అన్న, ఈ ఇయర్ లీప్ ఇయర్ ఉందన్న, మాకు ఏదైనా రిస్క్ ఉండొచ్చు, ఏదైనా లైఫ్ రిస్క్ అవ్వచ్చు అనేసి సోషల్ మీడియాలోని రాంగ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయొద్దు. నార్మల్గా మనుషులు సోషల్ మీడియాలో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ వస్తున్నారు, వాళ్ళకి భయం పెట్టించొద్దు. మీరు భయపడద్దు. ఫస్ట్ పాయింట్. ప్లీజ్ రూమర్ స్ప్రెడ్ చేయకండి. ఈ ఇయర్ ఏదో అవుతుంది, ఈ ఇయర్ ఏదో అవుతుంది, ఇది చాలా చాలా తప్పు. లీప్ ఇయర్ మీది నాది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి లీప్ ఇయర్ వస్తుంది. లీప్ ఇయర్ ఇప్పుడు కొత్తగా పుట్టలేదు. ఫస్ట్ పాయింట్. అండ్ లీప్ ఇయర్ వల్ల ఎవరికి ఏ రిస్క్ ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లీప్ ఇయర్లోనే మనుషులకి ఎలా స్పాయిల్ అవుతుందంటే అది మీ ఫేత్. సంవత్సరంతో ఏ సంబంధం లేదు. లీప్ ఇయర్లో ఇచ్చేయకూడదు, లీప్ ఇయర్లో వచ్చేయకూడదు, గ్రూప్ ప్రవేశం చేయకూడదు, పెళ్లి చేయకూడదు, లీప్ ఇయర్ మంచిది కాదు, సంవత్సరం కాదు. ఆ ఒక్క రోజు 29th February పుట్టిన మనిషి 4 సంవత్సరాలు ఒకసారే బర్త్డే చేసుకుంటాడు, జెన్యున్గా చేసుకున్నవాడు 4 సంవత్సరాలు ఒకసారే బర్త్డే చేసుకుంటాడు అనేసి అనుకున్న ఆ రోజు పుట్టిన వాళ్ళకి అది ఒక హిస్టరీగా మిగిలిపోద్ది. ఎంత వయసు వచ్చినా వాళ్ళు ఏజ్ తగ్గట్ట /4 కొడితే ఎంత వస్తుంది, అది ఒక ఆన్సర్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు లీప్ ఇయర్లో పుట్టారనేసి. సో ఇది ఒక ఫన్ ఫ్యాక్టర్ మాత్రమే, కానీ ఈ సంవత్సరం బాగోదు, ఈ సంవత్సరం కొత్త కొత్త జబ్బులు వస్తాయి అనేసి సోషల్ మీడియాలోని రాంగ్ అవేర్నెస్ అస్సలు స్ప్రెడ్ చెయ్యొద్దు. ఇది నేను 60 seconds ఉన్న వీడియోలోని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను, కాబట్టి మీకోసం లాంగ్ వీడియో, అంటే లాంగ్ అంటే ఒక గంట సేపు మాట్లాడను, కొంచెం సేపే, కానీ మీరు అర్థం చేసుకోండి. లీప్ ఇయర్ మీ లైఫ్లోని ఎటువంటి మార్పు తేదు, ఏమి రాంగ్ జరగదు, ఇది ఆలోచించుకోండి. ప్రతిరోజు హ్యాపీగా గడపండి. రాంగ్ వస్తే చూద్దాం. ఎవరి లైఫ్లోని అన్ని పాజిటివ్ అయిపోతుంది. ముఖేష్ అంబానీ ఉన్నాడు, కోటీశ్వరుడు, వాడి లైఫ్లోని రాంగ్ లేవా, వాళ్ళ లైఫ్లోని ప్రాబ్లమ్స్ లేవా, వాళ్ళ పిల్లలతో భార్యతో పడట్లేదా, ఎవరి లైఫ్లో ప్రాబ్లమ్స్ లేవు. ఇయర్లీ ప్రాబ్లమ్స్ రావాలనేసి ఎక్కడా లేదు. ప్రాబ్లం ఏ రోజున రావచ్చు, ప్రాబ్లం రావడానికి ముహూర్తం ఉండదు. ముహూర్తం మంచి పని చేయడానికి ముహూర్తం ఉంటుంది, కానీ ప్రాబ్లం రావడానికి ముహూర్తం ఉండదు. ముహూర్తం చూసి ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి కాస్త ఆలోచించండి. ఇయర్ మంచిది కాదు, ఈ సంవత్సరం అలాంటిది. స్టార్ట్ 2 days అవుతుంది. నిన్న Jan 1, ఈరోజు Jan 2. ఎందుకు అంత కంపు చేసుకోవడం సోషల్ మీడియాలోని? ఎటువంటి భయపడద్దు, భయం పెంచొద్దు. ఇదంతా ఫేక్ న్యూస్. లీప్ ఇయర్ జాగ్రత్తగా ఉండాలనేసి ఫేక్ న్యూస్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది. మీ హార్డ్ వర్క్, మీరు జాబా, స్టూడెంటా, కెరియర్ వైజా, దేని మీద మీ హార్డ్ వర్క్ మీరు చేస్తూ ఉండండి. లాస్ట్ ఇయర్ అలాగ ఉంటుందో దానికన్నా మంచి ఇంప్రూవ్ చేసుకోండి. లీప్ ఇయర్ అయితే ఏంటి, నెగిటివ్ అయితే ఏంటి, పాజిటివ్గా మార్చుకోండి. అది మన చేతిలో పని కదా. ఎక్కువ స్ట్రగుల్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, స్ట్రాంగ్ అవ్వండి. మెడికల్ స్ట్రాంగ్నెస్, ఫిజికల్ స్ట్రాంగ్నెస్, మెంటల్ స్ట్రాంగ్నెస్ అవ్వండి. డాక్టర్ అవసరం లేకుండా, ఎవరో తాంత్రికుడు మాయమంత్రం చేసే తాంత్రికుడు అవసరం లేకుండా ఫుల్ పాజిటివ్గా ఉండండి. ఏ జబ్బు వచ్చి పడుతుంది మీ మీద? సేఫ్టీ ప్రికాషన్ చేసుకోండి, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ వాడండి, సేఫ్టీ ప్రికాషన్ చేసుకోండి. 2020లో లీప్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇదంతా ఏమీ కాదు, కంగారు పడద్దు. స్పెషల్లీ పిల్లలు అండ్ ముసలోళ్ళు కాస్త మీరు బాగుంటే మేము బాగుంటామండి. పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం, లేదంటే మా టెన్షన్స్ మాకు ఉంటాయి. సో
కన్ఫర్మ్గా మీరు ప్రాపర్గా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. బయట ఏదో వైరస్ నడుస్తుంది, ఆ వైరస్ కోసం మీ సేఫ్టీ మీరు ఉండండి. మాస్క్ వేసుకోండి, పాకెట్ శానిటైజర్ మీరు పాకెట్లో పట్టుకొని ఉండండి. మీ అవసరం బట్టి హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి, సేఫ్టీగా ఉండండి. హ్యాండ్ షేక్ అట్లా ఏమి ప్రొవైడ్ చేయొద్దు, ఎవరికి హ్యాండ్ షేక్ ఇవ్వద్దు. ఎంత సేఫ్టీగా ఉంటే అంత మీకు మంచిది. ఇది వచ్చి మీ లైఫ్ ఏదో చేసుకుంటుందా, అది నెక్స్ట్ సబ్జెక్ట్, అది సెకండరీ. ఏంటి వస్తుంది రేపు మాకు ఏం జరుగుతుంది అది సెకండరీ. రేపటి కోసం మీరు బతకట్లేదు, నేను బతకట్లేదు. బట్ ఒక ఫ్యూచర్లోనే బాగుండాలంటే ఈరోజు బాగుండాలి. ఈరోజు మీరు సేఫ్గా ఉండాలి, అంతవరకే. లీప్ ఇయర్కి కోవిడ్కి ఏ మాత్రం సంబంధం లేదు. మీరు చుట్టం కలపకండి ప్లీజ్. ఎక్కువ స్టోరీలు వచ్చేస్తున్నాయి బయటికి, అమ్మో లీప్ ఇయర్ అని. ఏ బూతులు వస్తాయా యూట్యూబ్లో? నువ్వు మాట్లాడకూడదు, కానీ కొన్ని కామెంట్స్ చేసి బూతులు వచ్చేస్తాయి నోటి నుండి. వాళ్ళు చేసే కామెంట్లు అలాగ ఉంటాయి. నథింగ్ టు వెరీ లేడీస్ అండ్ జెంట్మెన్, వన్స్ మోర్ హ్యాపీ న్యూ ఇయర్, న్యూ గోల్, న్యూ లైఫ్లో అచీవ్మెంట్, న్యూ ఎయిమ్స్తో పాటు కొత్త ఇయర్ స్టార్ట్ చేయండి. లాస్ట్ ఇయర్ లాగా గడుస్తే ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్ తేడా ఏంటుంది? లీప్ ఇయర్ అంటున్నారు కదా, కొత్త ఊపండి, కొత్త స్టైల్లో లైఫ్ బతకండి, అండ్ కొత్త అచీవ్మెంట్స్ మీరు సాధించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.